स्थापकाय च धर्मस्य सर्वधर्मस्वरूपिणे अवतारवरिष्ठाय रामकृष्णाय ते नमः। जननीं शारदां देवीं रामकृष्णं जगद्गुरुं पादपद्मे तयो श्रित्वा प्रणमामि मुहुर्मुहुः। नमः श्रीयतिराजाय विवेकानन्दसूरये सच्चित्सुखस्वरूपाय स्वामिने तापहारिणे। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ। ఈరోజు కొత్త వెబ్సైట్ రామకృష్ణ మఠ్ హైదరాబాద్ వారి కొత్త వెబ్సైట్ పాతదాన్ని రివాంప్ చేసి కొత్త ఫీచర్స్ అన్నీ వేసుకొని భక్తుల కోసరం ప్రజల కోసరం ఈ వెబ్సైట్ని ఈరోజు రామకృష్ణకి సమర్పిస్తూ నేను ఇనాగరేట్ చేయబోతున్నాం ఆయన కృప వల్ల. మానిటర్ చూడండి, నన్ను చూడకండి. జై రామకృష్ణ. మఠంలో ఉండే వేరు వేరే సంస్థల్లో జరిగే కార్యక్రమాలు అవన్నీ దీంట్లో లభ్యమవుతాయి. మాకు తెలియదు, మాకు ఇన్ఫర్మేషన్ రాలేదు అని అనకుండా ఇది మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా దారిలోనూ చూసుకోవచ్చు, ఆటోలోనూ చూసుకోవచ్చు, బస్ స్టాండ్లోనూ చూసుకోవచ్చు, మెట్రోలోనూ చూసుకోవచ్చు, ప్రోగ్రామ్ అటెండ్ అవ్వచ్చు. ప్రసాదం కూడా లభిస్తుంది. ఇది చూస్తూ ఉంటే ప్రసాదం దొరకదు, ఫోటో దొరుకుతుంది అంతే. ప్రసాదం ఫోటో, దాంతో తృప్తి ఉన్నవాళ్ళు బయట ఉండండి. ఫిజికల్గా ప్రసాదం కావాలంటే మఠ లోపలికి రావాలి. హ్యూమన్ ఎక్సలెన్స్ సంస్థ, హాస్పిటల్, లాంగ్వేజెస్, ప్రతిరోజు జరిగే ఆరతి, సంధ్యారతి, ప్రసంగాలు, ఈవినింగ్ క్లాసెస్, రూట్ మ్యాప్ ఇవన్నీ ఉన్నాయి. చక్కగా అప్డేట్ అవుతూ ఉంటుంది ప్రతి వారం, కొన్నిసార్లు ప్రతిరోజు కూడా ఇన్ఫర్మేషన్. ఈ టెక్నాలజీ యుగంలో మీరు కూడా భాగస్వాములు అవ్వండి. వెబ్సైట్లో కలుసుకుందాం సాయంత్రం. థ్యాంక్ యూ. మే శ్రీ రామకృష్ణ బ్లెస్ ఆల్ ఆఫ్ us. ల్యాప్టాప్ అయిన తర్వాత చిన్న బుట్ట పెట్టారు. బుట్టలో పుస్తకాలు. వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ ఎన్నో పుస్తకాలు ప్రచురణ అవుతున్నాయి కోర్సెస్ కోసం. ముఖ్యంగా వారం వారం జరిగే కోర్సులు పాజిటివ్ థింకింగ్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, మైండ్ మేనేజ్మెంట్, హౌ టు ఓవర్కమ్ ఫియర్, స్ట్రెస్ మేనేజ్మెంట్, లీడర్షిప్ క్వాలిటీస్, పర్సనాలిటీ డెవలప్మెంట్, దాని మీద చిన్న చిన్న పాకెట్ బుక్స్, హ్యాండ్ బుక్ లాగా, గైడ్ బుక్ లాగా పిల్లల కోసం తయారు చేస్తూ ఉన్నాం. వివేకానంద వే సిరీస్లో ముందే ఎన్నో కోవిడ్ ముందు పాజిటివ్ థింకింగ్ మీద పుస్తకం చాలా ఫేమస్ అయిపోయింది. చిన్న పుస్తకం బట్ కంటైన్స్ మెయిన్ ఐడియాస్. ఈరోజు మీకోసరం, యువకుల కోసరం, భక్తులకి చాలా కాన్ఫిడెన్స్ ఉందిలేండి, పిల్లలకి కాన్ఫిడెన్స్ తక్కువ. బట్ భక్తులకి ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఇలాంటి పుస్తకాలు చదవాలి, ధ్యానం చేయాలి, రెగ్యులర్ పార్టిసిపేట్ చేయాలి. ఈ పుస్తకం టైటిల్ ఈజ్ కాల్డ్ ఆత్మశ్రద్ధ, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ద వివేకానంద వే. ఈరోజు రిలీజ్ చేస్తున్నాం.
Photo goes wrong. Yes. Atma Shraddha, inspirational reflections. If one has sincere devotion to God, one need not fear anything. Sri Ramakrishna. Control the mind, that is the real strength. Holy Mother. All power is within you, you can do anything and everything. Swami Vivekananda. Self-confidence begins when man discovers that his true nature is divine. Swami Ranganathananda. సో చిన్న పుస్తకం 20 పేజీలు 30 పేజీలు ఉన్నాయి. కొన్ని ముఖ్య అంశాలతో కేస్ స్టడీస్తో ఇది హ్యూమన్ ఎక్సలెన్స్ కోర్స్ జాయిన్ అవ్వడానికి దొరుకుతూ ఉంటుంది. భక్తులు బుక్ స్టాల్లో కొనుక్కోవచ్చు. ఈరోజు కొన్న వాళ్ళకి ఏమిటి బై వన్ ఫ్రీ. మార్కెటింగ్ మాది. జై రామకృష్ణ. सर्वजीव पापनाश कारणं भवेश्वरं स्वीकृतं च गर्भवास देहदानमीश्वरं व्यापितं स्वलीलया च येन दिव्यजीवनं तं नमामि देवदेव रामकृष्णमीश्वरम् तं नमामि देवदेव रामकृष्णमीश्वरम्. ॐ कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै श्रीरामकृष्णायेति समर्पयामि. అందరూ పఠించండి. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ करोमि यद्यत् सकलं परस्मै श्रीरामकृष्णायेति समर्पयामि. कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै श्रीरामकृष्णायेति समर्पयामि. Whatever you do, wherever you do, through your body, mind, speech, intellect, decisions, whatever, offer it to Sri Ramakrishna. భాగవత శ్లోకం నారాయణుడు ఉంది. మనం నారాయణని రీప్లేస్ చేద్దాం, తప్పులేదు. శ్రీరామకృష్ణులే మనకి నారాయణులు. ఇష్టదైవంగా శ్రీరామకృష్ణ స్వీకరించే వాళ్ళు ఇంకా వారి సాధన, వారి తీవ్రత, వారి పట్టుదల ఇంకా పెంచుకుంటూ వెళ్ళాలి. చాలదు. ఎందుకంటే స్వామి వివేకానందులు వారు రచించిన 2 ముఖ్యమైన పద్యాలు మనం రోజు పాడుతూ ఉంటాం. సంధ్యారతి, ఖండన భవబంధన ఇత్యాది. ఇంకోటేమిటి? ఓం హ్రీమృతం త్వమచలో గుణజీత్ గుణేడ్యః. ఇంకా 2-3 స్తోత్రాలు వివేకానంద రచించారు. ఆ చండాల ప్రతిహతరయో అభేదాంజి రచించారు, విరజానందజీ రచించారు, శారదాంజీ రచించారు. ఎన్నో ఉన్నాయి. తరతరాలుగా భక్తులు సంత పురుషులన్నీ రచించారు. అయితే ఈ 2వ స్తోత్రం, ది సెకండ్ స్తోత్ర దట్ వి సింగ్, ఓం హ్రీం ఋతం త్వం అచలో గుణజీత్ గుణేడ్యః నక్తం దివం సకరుణం తవ పాదపద్మం మోహంకషం బహుకృతం నభజే యతోహం తస్మాత్ త్వమేవ శరణం మమ దీన బంధో. అర్థాత్ యు ఆర్ ఓం, యు ఆర్ హ్రీం, యు ఆర్ ఋతం, యు ఆర్ చేంజ్లెస్, త్వం అచలః, త్వం గుణజీత్, గుణాలను జయించిన వాడివి. కాంకర్ ది పవర్ ఆఫ్ ద గుణాస్. మనమందరం గుణాలు మనల్ని జయిస్తాయి ప్రతిరోజు. ఇదే సమస్య. జయించడం కాదు, ఈ గుణాలని మనం ఆహ్వానిస్తాం. నిద్రాదేవి ఆవాహయామి, తొందరగా రావమా, తమో గుణం కుంభకర్ణులు, రజోగుణం ప్యాషన్, ఓవర్ యాక్టివిటీ, సెల్ఫిష్, ఇరిటేషన్.
కొంతవరకు శాంతి ఉంటుంది ఉదయం పూట కాఫీ తాగిన తర్వాత. న్యూస్ పేపర్ రాకపోతే స్టార్ట్ అవుతుంది గొడవ. సత్వగుణం అది ఒక దానికి లిమిటేషన్స్ ఉన్నాయి. బట్ వాట్ డస్ ఇట్ సే? గుణజిత్, జయించినవాడు. యు ఆర్ అడోర్డ్ ఫర్ యువర్ మార్వెలస్ వర్చ్యూస్. యువర్ లోటస్ ఫీట్ ఆర్ కేపబుల్ ఆఫ్ డిస్ట్రాయింగ్ ఆల్ డెల్యూషన్. 3వ చరణం. అయితే ది ప్రాబ్లమ్ ఈస్ though you are compassion incarnate, Dayamurti, Anandamurti, Karunamurti, but sadhaka's problem Swamiji rachincharu ikkada. Swamiji says, even then ante you are compassionate incarnate. Your lotus feet are capable of destroying all delusion. You are Gunajit. You are adored with the qualities, high virtues. You are Rutam. You are Hrim. You are Om. But what is my problem? Even then, I have not worshipped you. Instead, day and night, have I spent my life in worldly pursuits. మళ్ళీ గొయ్యిలో పడతాం, మళ్ళీ సంఖ్యలు వేసుకుంటాం, మళ్ళీ బంధనాల్లో ఉంటాం. వీఆర్ బైటింగ్ ద ఫింగర్స్ విచ్ ఈస్ ఫీడింగ్ అస్. అదే బంధాలంటే. ఏ వ్రేళ్లతో మనం అన్నం తింటామో ఆ వ్రేళ్ళని ఇంకే నవ్వులుతూ ఉన్నాము. So Swamiji says, I spend my life in worldly pursuits antaru ayana. But you, tasmat tvameva sharanam mama deena bandho. The hope of the lowly, deena bandhu. You are my only refuge. Tvameva, only. ఇంకెవరు లేరయ్యా. ఎందుకు? ప్రపంచంలో ములిగి చేస్తున్నాను. ఒకడు ట్రైన్లో కూర్చున్నాడు ప్యాసింజరు. 3-4 బాక్సులు తీసుకువెళ్ళాడు బట్టలతో. సడన్గా అక్కడ నోటీస్ బోర్డు చూశాడు ట్రైన్ కంపార్ట్మెంట్లో, లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ అని. అయ్యో, రైల్వే వాళ్ళకి నేను ఎంత ట్రబుల్ చేస్తున్నాను అని చెప్పి ఒక బాక్స్ని తీసుకొని తల మీద పెట్టుకున్నాడు. మహాపండితుడు చూడండి. హీ సేవింగ్ ది రైల్వేస్ ఆఫ్ లగేజ్. కూర్చొని ఉన్నాడు, కాజీపేట దాటింది ట్రైన్, తల మీద పెట్టుకున్నాడు. అందరికి అసే ఎలా డిస్కంఫర్ట్. వేరే ప్యాసింజర్స్ కింద పెట్టవయ్యా, లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్. అతను అనుకున్నాడు ఈజ్ సేవింగ్ ది రైల్వే, పుట్టింగ్ ఇట్ ఆన్ హిస్ హెడ్. టీటీ వచ్చి 2 ముట్టికాయలు వేసి, ఫూలిష్ ఫెలో, కీప్ ఇట్ డౌన్, వెదర్ యూ క్యారీ ఆర్ ట్రైన్ క్యారీ, ఇట్ ఈస్ ద సేమ్. Either throw it out or keep it under the berth. అది మన పరిస్థితి. We are holding 100 kilos on our head and think we are saving the country. కింద పెట్టాలి ఫస్ట్. శరణు కోసం ప్రార్థన చేయాలి, ఆశ్రయం కోసం ప్రార్థన చేయాలి. తస్మా త్వమేవ శరణం మమ దీన బంధో. ఒక్కొక్క లైన్కి మళ్ళీ స్వామీజీది ఒక్కొక్క చరణానికి రాస్తారు ఆయన. ఎలాంటి ఒక భక్తి చూపించారు వివేకానంద. రామకృష్ణులు ఎవరో ఆయన వివేకానంద ఎవరో ఆయన రామకృష్ణ. ఇద్దరికి భేదం లేదు. మనం భేదం సృష్టిస్తాం. చాలామంది ఓన్లీ వివేకానందని పట్టుకొని రామకృష్ణ మఠానికి వస్తే ఓన్లీ వివేకానంద అంటారు. వివేకానంద కోపం వస్తుందని చెప్తాను నేను. యు లీవ్ ద మాస్టర్ అండ్ హోల్డ్ ఆన్ టు ద డిసైపుల్ ఓన్లీ. కొంతమంది ఉన్నారు, నాకు చాలా బాధ కలుగుతుంది. వివేకానంద హిమ్సెల్ఫ్ ఒకసారి ఢాకాలో, ఆఫ్టర్ రిటర్నింగ్ ఫ్రమ్ ద వెస్ట్, ఢాకాలో 10,000 మంది ప్రొసెషన్ వివేకానంద ఊరేగింపులో తీసుకెళ్తున్నారు. ఢాకా యువకులు, బంగ్లాదేశ్, అప్పుడు పార్ట్ ఆఫ్ ఇండియా.
ఉన్నట్టుండే ఎవరో క్రౌడ్లో అరుస్తున్నారు, వివేకానందకి జై, భారత్ మాతాకి జై. స్వామీజీ ఆపారు రథంని. పిల్లలు లాగుతున్నారు ఆ రథంని గుర్రాలు తీసేసి. స్వామీజీ ఆపారు. 10,000 మందిలో గర్జించారు ఆయన. వాట్ ఆర్ యూ సేయింగ్? మై నేమ్? ఐఎమ్ తుచ్చ, ఐఎమ్ తుచ్చ అన్నారు వివేకానంద. ఐఎమ్ నోబడి. రామకృష్ణకి జై, రామకృష్ణకి జై, నాట్ వివేకానందకి జై. స్టాప్ ఇట్. అది మనకు పాఠం. అది ఫస్ట్ you may come to Ramakrishna through Vivekananda, but hold on to Ramakrishna who created a Vivekananda. What did Sri Vivekananda himself say? You are praising me? I am the dust of his feet. By a mere glance he can create 1,000 Vivekanandas. By a mere glance, ఒక చూపుతో ఒక వివేకానంద సృష్టించే సామర్థ్యం ఉంది మాకు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీరామకృష్ణునికి. అది మర్చిపోతాం మనం. సో వివేకానంద రచన ఎంత ఇదిగా ఉంది చూడండి. దిస్ ఈస్ ద ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద డివోటీస్, ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఇన్ మెడిటేషన్, ఇన్ సాధన. అగైన్ అండ్ అగైన్ 4 times. మరొకటి గుర్తించారో లేదో మీరు, ఓం నుంచి ప్రారంభమయ్యి చివరి చరణం వరకు తస్మాత్వమేవ శరణం మమ దీన బంధో ఇన్ ద 4th paragraph. మొట్టమొదటి పదాలు, ఇఫ్ యు గో ఆన్ వాచింగ్, స్టడీ ప్రాపర్లీ, ఇట్ ఎండ్స్ విత్ ఓం నమో భగవతే రామకృష్ణాయ. అది వివేకానంద మంత్రం ఇచ్చారు మనకి. ఎంత సులభం చేసి పెట్టారు. మెకానికల్గా పాడడం కాదు, పుస్తకాలు ఉన్నాయి, వర్డ్ టు వర్డ్ మీనింగ్తో, నోట్స్తో అధ్యయనం చేయాలి. అధ్యయనం చేస్తూ ఉంటే మనకి రక్షణ, అదే మనకి రామరక్ష, అదే మంత్ర, అదే శక్తి, అదే ఒక అగ్ని మనకి. మనసు ఎక్కడికే వెళ్ళదు. తజ్జపస్తదర్థ భావనం అన్నారు పతంజలి గారు. వాట్ ఎవర్ యూ డూ జప, డూ ఇట్ విత్ అర్థ, డూ ఇట్ విత్ భావన. బీజమంత్రం ఏమిటి, ఇష్టమంత్రం ఏమిటి, ఓం హ్రీం మృతం, 3 పవర్ఫుల్ మంత్రాలు అవి, వైదిక మంత్రాలు, తాంత్రిక మంత్రాలు. చూడండి, తస్మాత్వమేవ శరణం మమ దీన బంధు. 2వ శ్లోకం, భక్తిర్భగశ్చ భజనం భవభేదకారీ గచ్చంత్యలం సువిపులం గమనాయ తత్వం వక్త్రో ధృతోపి హృదయే నమే భాతి కించిత్. హే ప్రభు, తస్మాత్ త్వమేవ శరణం మమ దీన బంధో. వాట్ ఆమ్ ఐ డూయింగ్ ఎవ్రీ డే? డివోషన్, భక్తి, bhaga, knowledge, and bhajana, puja, worship, which put an end to this cycle of birth and death, are indeed enough. ఈ 3 చాలు మనకి సంసార బంధం నుంచి విముక్తి. కానీ దురదృష్టవశాత్ దీస్ ఆర్ మియర్ వర్డ్స్ ఆన్ మై లిప్స్. పెదవుల మాట అంతే, లోపల నుంచి రావటంలే. లోపల సిమెంట్, కాంక్రీట్ ఉంది హృదయంలో, ప్రపంచమైన ఒక కాంక్రీట్. నమి భాతి కించిత్. దో దీస్ ఆర్ ఎనఫ్, బట్ స్టిల్ ఇట్ ఈస్ కమింగ్ ఓన్లీ ఫ్రమ్ మై లిప్స్. ఇట్స్ నాట్ కమింగ్ ఫ్రమ్ మై హార్ట్. I am not taking them to the heart. Therefore, tasmat tvameva sharanam mama dina bandho. వివేకానందుల వారు 4 సార్లు రాశారు, మనం 4,000 సార్లు చెప్పుకోవాలి. గుర్తొచ్చినప్పుడల్లా చెప్పుకుంటూ ఉండాలి. తస్మాత్ త్వమేవ శరణం మమ దీన బంధో, మమ దీన బంధో, మమ దీన బంధో. అప్పుడు ఆ సాధకుడి ధర్మం, భక్తుడి ధర్మం స్ట్రాంగ్ అవుతుంది, బలం అవుతుంది, ఫౌండేషన్ మీద నిలబడుతుంది. ఈ విధంగా స్వామీజీ మనందరికీనూ ఆదర్శంగా నిలిచి రామకృష్ణుని అర్థం చేసుకునే ప్రయత్నం చేశారు. ఆయన అంటారు, ఐ హావ్ జస్ట్ ట్రైడ్ టు ఎక్స్ప్రెస్ మై మాస్టర్. ఐ కెనాట్
describe his infinity. Sharat Chandra Chakravarti Swamiji antaru. Sharat Chandra Chakravarti was Vivekananda's own disciple. Swami Shishya Samvadam. Dear Sharat, the master was the king of the spiritual realm. Swamiji Vakyali. Sri Ramakrishna, the master, was the king of the spiritual realm and the concentrated embodiment of many previous incarnations. I haven't the least inkling of who he really was, even after spending my whole life in practicing austerities. డీప్గా ఆలోచించండి, వినండి సరిగ్గా. అలాంటి ఒక వేదమూర్తి వివేకానంద అంటున్నారు, లీస్ట్ ఇంక్లింగ్, కించిత్ ఆలోచన నాకు రావట్లే. ఎవరైనా ఇన్ని సంవత్సరాలు జీవితం అంతా సాధన చేశాను, ఆస్టెరిటీస్ తపస్సులో మునిగాను, అయినప్పటికీ నాకు అర్థం కావట్లేదయ్యా. Therefore, one should speak about him with restraint. He has fulfilled the spiritual lives of all his devotees by giving them as much as they were capable of accepting. Even if a person can assimilate only a drop from the ocean of his spiritual realizations, a drop from the ocean of spiritual realizations, he will be converted into a god at that very moment. Has anyone ever come across such a synthesis of spiritual ideals in any other personality in the religious history of the world? సవాల్ ఇది వర్తమాన ప్రపంచానికి, నవయుగానికి. Try to understand from this one who came to this earth as Sri Ramakrishna. To call him an incarnation of God will be belittling him. నారాయణ అంశమో శివుడు అంశమో కాదు, పరబ్రహ్మ స్వరూపం ఆయన శ్రీరామకృష్ణ. అందుకే భావోద్వేగంలో ఒక భక్తితో స్వామీజీ నమస్కారం చేస్తూ చేస్తూ లేచిన వెంటనే స్థాపకాయ ధర్మస్య సర్వధర్మస్వరూపిణి అవతార వరిష్ఠాయ రామకృష్ణాయ తే నమః అని స్పాంటేనియస్గా వచ్చేసింది, ప్రిపేర్ నోట్స్ కాదు అది. ఔరా డిస్ట్రిక్ట్లో ఉంటే నవగోపాల్ ఘోష్ గారి ఇంటికి మృదంగం వాయించుకుంటూ ఖోల్ వాయించుకుంటూ ఊరేగింపులో వెళ్ళారు. వివేకానంద విగ్రహాన్ని ఇప్పుడు కూడా ఇంట్లో ప్రతి సంవత్సరం వెళ్తుంటారు మా స్వామీజీలందరూ బేలూరు మఠం నుండి. ప్రణామం చేసి లేచారు, విగ్రహం చూసిన వెంటనే స్థాపకాయ ధర్మస్య సర్వధర్మస్వరూపం. ఏమేమి అనుకున్నారో స్వామీజీ ఆయన జీవితంలో 14 సంవత్సరాలు అదంతా ఎక్స్ప్రెస్ చేశారు సంస్కృత శ్లోకం. When Sharat Chandra Chakravarti asked Swamiji if he thought the master was an incarnation of God, Swamiji asked, Sharat, first tell me, what do you understand by incarnation of God? Then Sharat replied, why? I mean someone like Sri Ramachandra, Sri Krishna, Sri Gauranga, Buddha, Jesus and others. Swamiji startlingly replied was, I know Sri Ramakrishna to be even greater than those you have just named. What to speak of believing, which is a petty thing, italics lo undi, important ani, I know. Swamiji అనుభవం అది. ఇవన్నీ అధ్యయనం చేస్తూ ఉండాలండి. 191 సంవత్సరం ముందు పుట్టిన పరబ్రహ్మ నాయకుడు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు స్వామి గంభీరానందజీ 11వ అధ్యక్షులు రామకృష్ణ సంఘానికి. అమర్నాథ్కి వెళితే
తిరిగి బెలూరు మఠానికి వచ్చినప్పుడు ఆత్మస్థాన్జీ గారు అడిగారు, స్వామీజీ శివదర్శనం అయిందా, అమర్నాథుడి దర్శనం అయిందా, మీకు ఐస్ లింగాన్ని చూసారా అని నవ్వారంట. ఎక్కడ చూశాను, నేను చూడలేదు. షాక్ అయిపోయారు ఆత్మస్థాన్జీ. వాట్ మహారాజ్, వాట్ ఆర్ యూ టాకింగ్? I did not see Shiva, I saw Sri Ramakrishna sitting there in Amarnath. I saw Sri Ramakrishna sitting there in Amarnath. ఇది ప్రమాణం. ఇలాగ ఎంతో మంది ఎక్కడెక్కడో శ్రీరామకృష్ణుని చూసిన వాళ్ళు ఉన్నారు. ఆ విధమైన భక్తి మనకు కలగాలి. మరొక చోట వివేకానంద అంటారు, అలసింగ పెరుమాళకు ఒక ఉత్తరం రాస్తారు అమెరికా నుంచి. శ్రీరామకృష్ణ was the object lesson of all the theoretical knowledge given in the scriptures. The books were theories. Vedantalu, Bhagavad Gita ityadi anni theories. He was the realization. This man had in 51 years lived the 5,000 years of national spiritual life, and so raised himself to be an object lesson for future generations. 50 సంవత్సరాల అవధి భౌతికంగా 1836, 1886 అంతే. 50 సంవత్సరాలు ఈ 21st సెంచురీ నథింగ్. జీవితం స్టార్ట్ అవుద్ది కొంతమందికి ఇంకా 50కి. మొదటి 16 సంవత్సరాలు గదాధరుడు కమార్పుకూరులోనే ఉండి అక్కడ ఆయన లీలలు ప్రకటమవుతూ, బహిర్గతమవుతూ, మేనిఫెస్ట్ అవుతూ ఒక సునామీ వలె అక్కడ ప్రారంభమైంది. మొట్టమొదటి ఒక అనుభవం పక్షుల్ని చూసి నీలాకాశంలో తెల్లటి మేఘం ముందు ఆ బ్రహ్మాండ నాయకుడికి ఒక అలా మాలవలే మూర్ఛితుడయ్యాడు. 11 సంవత్సరాల గదాధరుడు విశాలాక్షి దేవాలయంలో మూర్ఛితుడై అమ్మని చూస్తూ. అవన్నీ చూస్తూ ఉంటే ఒక 70 సంవత్సరాల వృద్ధుడు చీను షాంకారి అనేవాడు 11 సంవత్సరాల గదాన్ని మెల్లిగా ఎవరికి చెప్పకుండా చేపట్టుకొని తీసుకువెళ్ళి అతని రూమ్లో, అతని భవనంలో ఒక బండరాయి మీద కూర్చోబెట్టి పూజించాడు. పాదపూజ చేశాడు 11 సంవత్సరాలు గదాధరుడికి. మాల వేశాడు, తిలకం పెట్టాడు, ప్రసాదం తినిపించాడు. గదాధరుడు అలా ముద్దుగా కూర్చొని ఉన్నాడు. ఇది విజువలైజ్ చేయాలి. ఇదే ధ్యానం, లీలా ధ్యానం చేయాలి. మీరందరూ చేస్తున్నారని విశ్వసిస్తున్నాను. ప్రార్థన చేస్తాడు చిన్ను శాంకరి, ఏ గదాయ్, నీ లీలలు, నీ మహాత్మ్యం చూడ్డానికి ఉండనయ్యా, నేను నా వయసు అయిపోయింది, అయితే ప్రపంచం చూస్తుంది, నువ్వు ఎవరో ప్రపంచానికి తెలుస్తుంది భవిష్యత్తులో, అందుకే ఇప్పుడే నేను నీకు శరణ చేస్తున్నాను. ఐఎమ్ సరెండరింగ్ మై సెల్ఫ్ టు యూ. ఎన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు కామార్పుకూరులో ఆ భవనం రామకృష్ణ మఠానికి వచ్చి వాళ్ళు అదే గది, అదే భవనం మళ్ళా పునర్నిర్మాణం చేసి అక్కడ పేద పిల్లలకి ట్రైనింగ్ ఇచ్చుకొని ఏ ప్రాంతంలో గదాధరుని పూజించాడో ఆ ప్రాంతంలో ఒక తులసి మొక్క పెట్టి దాన్ని మళ్ళా భక్తుల కోసం, వర్తమాన భక్తుల కోసం ఒక మ్యూజియం లాగా చేశారు. ఇవన్నీ జరిగాయి 16 సంవత్సరాల వరకు. తర్వాత ప్రారంభమైంది దక్షిణేశ్వరానికి రావడం. 18వ సంవత్సరానికి పూజారి అవుతాడు. నభూతో నా భవిష్యతి. అది ఏమి పూజ, అదేమి సాధన, అదేమి ప్రార్థన. పిచ్చివాడైపోయాడు, ఒక సైంటిస్ట్ అయిపోయాడు. సాయంత్రం అయ్యేటప్పటికి మళ్ళీ అరుస్తాడు గట్టిగా గంగానది తట్టు మీద. మరొక రోజు అయిపోయిందమ్మా, వేస్ట్ అయిపోయింది నా జీవితం.
తలని రుద్దుతాడు రాయి మీద, కొట్టుకుంటాడు తలని, అమ్మా 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 అని పిచ్చివాడి వలే. పాపం అనాథ బిడ్డ వదిలేసి వెళ్ళిపోయింది, వాళ్ళ అమ్మ నాన్నందరూ అనుకుంటారు ప్రజలు. పిచ్చోడు అన్నారు కొన్ని సంవత్సరాల తర్వాత. రామకృష్ణ అన్నారు, నేను పిచ్చివాడే, మీరు కూడా పిచ్చివాళ్లే, టిట్ ఫర్ టాట్. మీరు కాంచనం కోసం పిచ్చి, నేను అమ్మ కోసం పిచ్చి, ఎవరు పిచ్చి బెటర్ అని ప్రశ్నించేవారు శ్రీరామకృష్ణ. ఒక బెంగాలీ పాట పాడేవారు, పై దవడ ఆకాశంలో ముట్టేదంట, కింద దవడ పాతాళం ముట్టేదంట. అమ్మని మింగేస్తాను అలాగా కనబడపోతే. ఐ విల్ స్వాలో ది మదర్. అంత తీవ్రమైన సాధన ఎవరైనా చేశారా ముందు? ఇదంతా చూస్తున్నారు ప్రజలు. 12 సంవత్సరాలు ఎండింగ్ విత్ షోడశి పూజ. దెన్ అగైన్ తృప్తి లేదు. బౌద్ధులు ఎలాగ పూజిస్తారు, ఎలాగ ధ్యానం చేస్తారు, క్రైస్తవులు ఎలాగ ధ్యానం చేస్తారు, ముస్లింలు ఎలాగ ధ్యానం చేస్తారు, సర్దార్జీలు ఎలాగ ధ్యానం చేస్తారు. నానా రుచులు, నానా రకాలు, నానా పథాలు, అన్ని సైంటిస్ట్ లాగా భవిష్యత్తు కోసం, ఒక హార్మనీ కోసం, నవయుగానికి ఒక చైతన్యం ఇవ్వడానికి కోసం. ఆ పరబ్రహ్మ స్వరూపమే చిత్ ఘనకాయ్ అంటాం మనం. చిత్ ఘనకాయ్. కాయ్ అంటే స్వరూపం, శరీరం. చిత్ అంటే సుప్రీం కాన్షియస్నెస్, అబ్స్ట్రాక్ట్ నౌన్. అది వివరించడానికి సాధ్యం కాదు, అనుభవించాలంతే. బట్ ఆ చిత్ అనేది ఒక కాయ రూపంలో, ఒక రూపంలో వచ్చింది, శరీరం రూపంలో ఘనంగా వచ్చింది. థిక్ ఫామ్ విచ్ ఇస్ కాల్డ్ శ్రీరామకృష్ణ. అందుకే శ్రీరామకృష్ణ దగ్గరికి ఆల్ కుటుంబం, గణేష భక్తులు వచ్చేవారు, వైష్ణవ భక్తులు వచ్చేవారు, సర్దార్జీలు వచ్చేవారు. ఒక సంఘటన ఉంది, బ్రిటిష్ వారి ఒక బెటాలియన్ ఫుల్ ఆఫ్ సర్దార్జీస్, 6. వాళ్ళందరూ నడుచుకొని వెళ్తున్నారు, ప్రొసెషన్ వెళ్తున్నారు, మిలిటరీ ట్రైనింగ్ కోసం వెళ్తున్నారు. రామకృష్ణ అక్కడి నుంచి చూస్తున్నారు. ఉన్నట్టునే ఒక సోల్జర్ ఆ ర్యాంక్స్ బ్రేక్ చేసుకొని, ఆ లైన్ బ్రేక్ చేసుకొని పరిగెత్తుకొని వచ్చి రామకృష్ణ నమస్కారం చేస్తాడు. వై ఆర్ యూ డూయింగ్ ఇట్ అని వాళ్ళ మాస్టర్, వాళ్ళ ట్రైనర్ చెప్తూ ఉంటే, ఐ సా గురునానక్ దేర్ స్టాండింగ్ అండ్ బ్లెస్సింగ్ మీ. శ్రీరామకృష్ణ ఈ స్టాండింగ్. గురునానక్ని చూశారు సర్దార్జీలు. బాలగోపాల్ని చూసింది అఘోరమణి దేవి. గోపాలేర్మా. ప్రతి ఒక్క ఇన్సిడెంటు రామకృష్ణుది అంత పవిత్రమైంది, అంత ప్రమాణమైంది. కొంతమంది ఈ మోడర్న్ వీళ్ళంతా చదవకుండా, అర్థం చేసుకోకుండా రామకృష్ణ ఏదో రామకృష్ణ మఠానికి వెళ్ళిపోతున్నారు. నో, దిస్ ఎ బిగ్ లాబొరేటరీ ఫర్ ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియా. ఐ విల్ ఛాలెంజ్. ఒత్తి 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 రంగనాథ్ అని చెప్పేవారు. ఇదొక ప్రవాహం, చెడు తీసే ప్రవాహం, కామవాంఛల్ని తొలగించే ప్రవాహం ఇది. ఏం ధర్మం, ఏం అధర్మం జరుగుతుంది సమాజంలో. మీడియా వల్ల అన్నీ ఎక్స్పోజ్ అయిపోతుంది. తుమ్మితే మీడియాలో వచ్చేస్తుంది, దగ్గితే ఇది వస్తుంది. రామకృష్ణ పరమహంస అవన్నీ ఇది చూపించారు. దానికి రక్షణ. హౌ డు యూ ఓవర్కమ్ ది లస్ట్ అండ్ గ్రీడ్. ప్రతి ఒక్క ఇన్సిడెంట్ చాలా ఇంపార్టెంట్. అధ్యయనం చేయాలి, దాన్ని అనలైజ్ చేయాలి. మళ్ళా ఒక ల్యాబొరేటరీ కదా, సైంటిస్ట్. మన థియరీ ఎగ్జామ్లు పనికిరాదు ఈ కాలంలో. యూ షుడ్ బి ప్రాక్టికల్. అది రామకృష్ణ పరమహంస హ్యాస్ ప్రూవ్డ్ ఇట్. అందుకే స్వామీజీ అంటారు ఇంకొక చోట, స్వామి చెప్పింది ఎమోషనల్ కాదు. శిష్యుడిని కాబట్టి నేనే పొగిడేస్తున్నాను నా గురువుని, అలా కాదు. 5 సంవత్సరాలు పట్టింది రామకృష్ణుని ఆయన స్వీకరించిన. లాస్ట్ డే కూడా ఆయనకు డౌట్ వచ్చింది. ఈ అవస్థలో క్షీణించిన జర్జిర దేహే, కుళ్ళిపోయిన శరీరం, కేవలం ఒక శిథిలావస్థలో ఉన్న శరీరం, స్కెలిటన్ మాత్రం ఉంది. ఒక్క చుక్క నీళ్లు లోపలికి వెళ్ళటం లేదు. ఆ సమయంలో కూడా వివేకానందకు డౌట్. ఎవరి కోసం అది డౌట్ అంటే ఒక లీల.
ఈ సమయంలో రామకృష్ణులు ఎవరు అని చెప్పగలిగితే ఆయన స్వీకరిస్తాను మనస్సులో వచ్చేసింది డౌట్. చెప్పడానికి సందేహం, అడగడానికి సందేహం, బట్ రామకృష్ణుడికి అర్థమైపోయింది. నరేన్ బేటా ఏకనో సందేహం, ఇప్పుడు కూడా సందేహమా? ఎవరు రాముడో ఎవరు కృష్ణుడో ఈ యుగములో రామకృష్ణుడు నీ వేదాంత దృష్టితో కాదు నాయనా, అది కూడా ఉపయోగించారు శ్రీరామకృష్ణ. నాట్ త్రూ యువర్ వేదాంతిక్ సెన్స్. వేదాంతిక్ సెన్స్లో అవతారమే లేదు, అంతా ఒకటే, నువ్వు అవతారమే, మనం అందరం అవతారమే. అద్వైత అంతే, నువ్వు బ్రహ్మ నేను బ్రహ్మ. అది ఎలాగ అర్థం అవుతుంది? రోడ్లో వెళ్తే నువ్వు బ్రహ్మ నేను బ్రహ్మ అంటే ఫస్ట్ డబ్బు ఇయ్యి అంటాడు. సో వీ నీడ్ ఏ కాంక్రీట్ ఎగ్జాంపుల్. స్వామి అశోకానందజీ అని ఉండేవారు, వివేకానంద వారి శిష్యుడు. శాన్ ఫ్రాన్సిస్కోలో ఎన్నో సంవత్సరాలు ఆయన ప్రచారం చేశారు. స్వామి రంగనాథాంజీ గారు వెళ్ళి ప్రణామం చేయడానికి శాన్ ఫ్రాన్సిస్కో వెళ్ళినప్పుడు, ఇంకేం వంగాలి ప్రణామం చేయాలి, చాలా సీనియర్, రంగనాథాంజీ గారు జూనియర్. వెంటనే భుజం పట్టి లేపారంట అశోకాంజీ. వాజ్ వెరీ స్ట్రాంగ్, వెరీ హార్డ్ కోర్ అద్వైతీన్ అని విన్నాం. ఆయన పుస్తకాలు చదువుతున్నా తెలుస్తుంది, ఒక పుస్తకం 10 సార్లు చదవాలి, అంత అద్వైత జ్ఞానం నింపి పెట్టారు దాంట్లో. ఇంకేం ప్రణామం చేయాలి? వెంటనే భుజం పట్టి లేపి, రంగనాథానంద నో ప్రణామ్స్, యు ఆర్ బ్రహ్మన్, ఐ ఆమ్ బ్రహ్మన్, షేక్ హ్యాండ్. బ్రహ్మన్ బ్రహ్మన్ ప్రణామం చేయలేవు, కరిగిపోతాయి. యు ఆర్ బ్రహ్మన్, ఐ ఆమ్ బ్రహ్మన్. రంగనాథన్ చెప్పేవారు, ఆ కన్విక్షన్, నా ఒక విశ్వాసంతో చెప్పారంటే నాకు రియల్గా ఐ కుడ్ ఫీల్ దట్ ఐ ఆమ్ బ్రహ్మన్. అది మహనీయుల ఒక గొప్పతనం. ఎవరు ఆచరించారో, ఎవరు జీర్ణించుకున్నారో, ఎవరు దాన్ని మీద ఆలోచించారు, డీప్గా సాధన చేశారు, శ్రవణ మనన నిధిధ్యాసన. అది రామకృష్ణ పరమహంస. ఆయన నామకే వాస్తే ఒక చిన్న ఏదో చేస్తున్నాం మనం, చిన్న పూజ. అంటే రేపు బర్త్డే లేదనా? రేపు కూడా ఉత్సవమే. 20వ తారీఖు, 21వ తారీఖు కూడా ఉత్సవమే, వచ్చే నెల 19 కూడా ఉత్సవమే. దానికి కొన్ని ఒకే నియమం ఏమిటి? యద్ హృదిస్థో భగవాన్ మంగళాయతనో హరి. మంగళాయతనమైన హరి మన హృదయంలో స్థాపిస్తే, ఆహ్వానిస్తే, ఆ క్షణం ఉత్సవం, నిత్యోత్సవం. భవత్యేషాం నిత్యశ్రీ నిత్యమంగళం. అది మనం సాధన చేయాలి. అందుకే శ్రీరామకృష్ణుల అవతరణ, శ్రీరామకృష్ణ మఠాలు స్థాపించింది స్వామీజీ. సో దట్ ద ఫ్యూచర్ సత్యయుగేర్ పుణ్యస్మృతి. కాజీ నజరుల్ ఇస్లాం రాస్తాడు, ఢాకాకు చెందిన ఒక కవి. రామకృష్ణ మీద ఒక పాట రాశాడు, వివేకానంద మీద ఒక పాట రాశాడు. సత్యయుగేర్ పుణ్యస్మృతి, సత్యయుగాల ఒక పుణ్యస్మృతిని కలితే అనిలే తుమి తాపస్. హే తపస్వి, సత్యయుగాల పుణ్యస్మృతిని కలియుగంలో తెచ్చిపెట్టావయ్యా. ఈ మెటీరియలిస్టిక్ వరల్డ్లో రామకృష్ణ పరమహంస జీవించి అది నిరూపించారు. ఎస్ ప్రూవ్డ్ ఇట్. వివేకానంద అన్నట్టుగా మర్చిపోయిన ఒక లైన్ వదిలాను. వివేకానంద అంటారు, టు అండర్స్టాండ్ వేదాంత అండ్ ది స్క్రిప్చర్స్, ఫస్ట్ స్టడీ ద లైఫ్ ఆఫ్ శ్రీరామకృష్ణ, దెన్ యూ విల్ అండర్స్టాండ్ ద స్క్రిప్చర్స్ బెటర్. అది ఆ ప్రయత్నం చేయాలి మనం. ఒక అద్భుతమైన ఒక పుస్తకం ఉంది, యూనిక్నెస్ ఆఫ్ ది రామకృష్ణ ఇన్కార్నేషన్ అండ్ అదర్ ఎస్సేస్. స్వామి భూతేశాంత గారి 12వ అధ్యక్షులైన శారదాంజీ గారి శిష్యుడు. ఆయన ఉపన్యాసాలు భారతదేశంలో ఇచ్చింది, వేరే వేరే ప్రాంతాల్లో ఇచ్చింది. అవన్నీ పుస్తక రూపంలో దొరుకుతుంది బుక్ స్టాల్లో. ఎవరికి సీరియస్గా ఉన్నారో, సిన్సియర్గా ఉన్నారో, ఇంకా తెలుసుకోవాలని ఉన్నారో దయచేసి ఈరోజు కొనుక్కోండి. మీకు అనుకూలంగా కొంచెం డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు. యూనిక్నెస్ ఆఫ్ ది రామకృష్ణ ఇన్కార్నేషన్ అండ్ అదర్ ఎస్సేస్. ఇలాగ కొన్ని కంపారిటివ్స్ చదువుతూ ఉండాలి, అధ్యయనం చేస్తూ ఉండాలి. అప్పుడు లోపల ఆ రామకృష్ణ తరంగం, రామకృష్ణ వృత్తి మనలో పెరుగుతుంది. కాశ్మీర్ నుండి హిమాలయాల్లో, ఉత్తర కాశీ, గంగోత్రి, అక్కడ ఉండే రామకృష్ణ భక్తులు, మరియు
కన్యాకుమారిలో రామేశ్వరం ఉండే భక్తులు, అటు సౌరాష్ట్రలో ఉండే రామకృష్ణ భక్తులు, అటు నార్త్ ఈస్ట్లో అరుణాచల్ ప్రదేశ్లో ఉండే రామకృష్ణ భక్తులు, స్కూల్స్ కాలేజీల్లో వాళ్ళందరూ ఏదో ఒక రూపంలో రామకృష్ణ తలుచుకుంటున్నారు. భారతదేశమంతా, ప్రపంచమంతా రామకృష్ణ రామకృష్ణ రామకృష్ణమయం అయిపోయింది ఈరోజు ఉదయం నుంచి. ఆ భావతరంగాల్లో మనం మునిగిపోయి ఇక్కడి నుంచి ఒక 15 సెకండ్లు కుంభమేళాలో లేక మామూలు స్నానం చేసి 15 సెకండ్లు మునిగితే గంగామాత, గంగా తల్లి ఏ విధంగా మనకి ఆ శక్తి, శాంతి ఇది ఇస్తుందో మనం ఆ రామకృష్ణ తరంగంలో మునిగిపోవాలి. ఆ వేవ్ వస్తుంది, ఒక రామకృష్ణ మూమెంట్. తెలంగాణలో ఇంకా మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి ఇంకా ప్రచారం జరగాలి. అశ్లీలత, అధర్మం ఎక్కువైపోతున్న సమయాల్లో రామకృష్ణులే మనకి శరణం. పొలిటికల్ ఏ విధమైన మత ప్రచారం కానీ లేక వేరే విద్వేషాలు, భేదాభావాలు లేని ఒక అద్భుతమైన ఒక సందేశం ఇది. నలుమూలలకు వెళ్ళాలి. ఎంత దూర ప్రాంతాలకు వెళితే అంత మంచిది ఈ సందేశం. ఆ సందేశం వెళ్ళి మనలో కూడా ఆ శక్తి కలుగుతుంది. రామకృష్ణులు మనందరికీ పరమశక్తి, పరమశాంతి, పరమభక్తి, పరమ జ్ఞానం, పరమానందం ప్రసాదించాలని ప్రార్థిస్తూ ఈ ఉపన్యాసాన్ని ఇక్కడ ముగిద్దాం. ఆరతిలో ముಳುగుదాం. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.